హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. ఈరోజు మనం ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వాళ్ళు రిలీజ్ చేసిన స్టెనోగ్రాఫర్ పోస్ట్ వివరాలు చూసేద్దాం. ఆల్రెడీ వీళ్ళు 2 నోటిఫికేషన్లు రిలీజ్ చేశారు. ఒకటైతే సోషల్ సెక్యూరిటీ అసిస్టెంట్ పైన 2600కు పైగా వేకెన్సీస్ రిలీజ్ చేశారు. అండ్ అవన్నీ ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్కి సంబంధించింది. సో ఆల్రెడీ నేనైతే ఈ ఎస్ఎస్ఏ పైన వీడియో క్రియేట్ చేసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. సో ఆ వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే మాత్రం ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇప్పుడు ఇంకొక నోటిఫికేషన్ అయితే స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి పైన. సో ఇది మొత్తం 185 వేకెన్సీస్ రిలీజ్ చేశారు. సో దీని వివరాలు ఇప్పుడు చూసేద్దాం. ఈ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సికి అయితే మాత్రం వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న పే స్కేల్ అయితే మాత్రం లెవెల్ 4 అండ్ పే మ్యాట్రిక్స్ అయితే 25,500 నుంచి 81,100 లోపల ఉంటుంది. అండ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ డేట్ అయితే మాత్రం 27th మార్చ్ 2023 నుంచి అలానే 26th ఏప్రిల్ 2023 వరకు ఉంటుంది. మొత్తం 1 మంత్ మనకు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది అవైలబిలిటీలో ఉంటుంది. అండ్ ఫీజు వివరాలకు వస్తే మాత్రం సో ఈ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి వాళ్ళకి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడి అలానే ఫీమేల్ క్యాండిడేట్స్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి ఎలాంటి ఫీజు ఉండదు. అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ అంటే జనరల్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే మాత్రం 700 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు ఒకవేళ అప్లై చేసిన తర్వాత మీకు ఎలాంటి ఏదైనా అప్లికేషన్లో ఆ ఫామ్లో మీకు ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా కానీ వీళ్ళు 2 డేట్స్ అయితే కరెక్ట్ చేసుకునే అవకాశం ఇస్తున్నారు. సో 27th ఏప్రిల్ అలానే 28th ఏప్రిల్ ఈ 2 డేట్స్ లోపల మన యొక్క అప్లై చేసిన అప్లికేషన్ ఫామ్లో ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనం కరెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అడ్మిట్ కార్డ్ రిమైనింగ్ ఆన్సర్ కీ డిక్లరేషన్ రిజల్ట్ అండ్ ఎప్పుడు ఎగ్జామ్ డేట్స్ ఉంటుంది. సో ఇవన్నీ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో నోటీస్ చేస్తారంట. అండ్ స్కీమ్ ఆఫ్ ది ఎగ్జామినేషన్ అయితే మాత్రం వీళ్ళు మొత్తం 2 స్టేజెస్ ద్వారా క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తున్నారు. ఫస్ట్ స్టేజ్ అయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సెకండ్ స్టేజ్ అయితే మాత్రం టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో ఫస్ట్ స్టేజ్ సో కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. అండ్ సెకండ్ స్టేజ్ సో డిక్టేషన్ అలానే ట్రాన్స్క్రిప్షన్ ఉంటుంది. సో 10 మినిట్స్లో 8 వర్డ్ పర్ మినిట్ సో డిక్టేషన్ అనేది కండక్ట్ చేస్తారు. అలానే ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్లు అయితే మాత్రం సో ఇంగ్లీష్ వాళ్ళైతే 50 మినిట్స్ ఉంటుంది. అలానే హిందీ వాళ్ళకైతే 65 మినిట్స్ ఉంటుంది. సో ఈ 2 ఎగ్జామ్ అయితే మాత్రం కంప్యూటర్ బేస్డ్ పైనే ఉంటుంది. సో కంప్యూటర్లోనే ఈ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ ఈ టోటల్ 185 వేకెన్సీస్ సో ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు వీళ్ళు కేటాయించారో సో వీళ్ళు ఈ యొక్క టేబులెట్ ఫార్మేట్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ మెయిన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్కి వస్తే సో ఈ స్టెనోగ్రాఫర్ పోస్టులకి అయితే మాత్రం సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12th ఉంటే సరిపోతుంది. అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. దీంతోపాటు సెకండ్ ఎగ్జామ్ సో స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఈ స్కిల్ టెస్ట్లో డిక్టేషన్ అలానే ఇంతకు ముందు చెప్పినట్లే ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే సో ఈ పోస్ట్ని మీరు అప్లై చేసుకోవాలంటే సో బిట్వీన్ 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ రిమైనింగ్ ఆల్ అదర్ కేటగిరీస్ ఏజ్ రిలాక్సేషన్ అయితే మాత్రం యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. ఫేజ్ 1లో ఎలాంటి ఎగ్జామినేషన్ వీళ్ళు కండక్ట్ చేస్తున్నారంటే సో జనరల్ యాప్టిట్యూడ్ అలానే జనరల్ అవేర్నెస్ ఈ జనరల్ అవేర్నెస్లో కూడా సో కంప్యూటర్ అవేర్నెస్ పైన కూడా ఉంటుంది. అలానే ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ సో ఒక్కొక్క క్వశ్చన్కి అయితే వీళ్ళు 4 మార్క్స్ని ఇస్తున్నారు. అండ్ ఎవ్రీ ఒక రాంగ్ ఆన్సర్కి అయితే మాత్రం 1/4 మార్క్ డిడక్ట్ చేస్తున్నారు. సో మొత్తం వీళ్ళు 200 క్వశ్చన్స్ పైన అలానే టోటల్ 800 మార్క్స్ మీద ఈ ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తున్నారు. డ్యూరేషన్ అయితే మాత్రం 2 hours 10 minutes అంటే టోటల్ 130 మినిట్స్ మీద ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సెకండ్ ఫేజ్ అయితే టైపింగ్ టెస్ట్ పైన ఉంటుంది. ఒకటి వచ్చి డిక్టేషన్ టెస్ట్ అలానే ట్రాన్స్క్రిప్షన్ టెస్ట్. సో ఇంగ్లీష్ వాళ్ళకైతే 50 మినిట్స్ ఉంటే సరిపోతుంది. అండ్ హిందీ లాంగ్వేజ్ వాళ్ళైతే మాత్రం 65 మినిట్స్ ఉండాలి. ఎలా వీళ్ళు షార్ట్ లిస్ట్ చేస్తారంటే సో క్వాలిఫైయింగ్ మార్క్స్ సో ఫేజ్ 1లో ఎవరికైతే మంచి మెరిట్ స్కోర్ ఉంటుందో సో వాళ్ళే ఫేజ్ 2కి ఎంటర్ అవుతారు. సో ఫేజ్ 2లో కూడా మంచి మార్క్స్ ఎవరైతే సెక్యూర్ చేస్తారో సో వాళ్ళకి వీళ్ళు ఒక ఆఫర్ లెటర్ ఆర్ కాల్ లెటర్స్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ పోస్టులన్నీ ఎలా అప్లై చేయాలి?
స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ వీళ్ళ యొక్క అఫీషియల్ నోటిఫికేషన్లో వీళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. చేసేటప్పుడు మీకు ఎలాంటి క్వరీస్ ఉన్నా కానీ, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కానీ, ఏదైనా ప్రాబ్లం అయినా కానీ, సో వీళ్ళ యొక్క హెల్ప్ డెస్క్ నెంబర్స్, అలానే వాళ్ళ యొక్క అఫీషియల్ మెయిల్ ఐడి కూడా ప్రొవైడ్ చేశారు. సో వాళ్ళతో మీరు కాంటాక్ట్ అయ్యి మీ యొక్క ప్రాబ్లమ్ని రిజాల్వ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా వీళ్ళు ఒక టేబులెట్ ఫార్మ్లెట్లో క్రియేట్ చేశారు. సో ఏ ఏ స్టేట్కి ఏ ఏ సెంటర్స్ వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారో కూడా వీళ్ళు క్లియర్గా ఈ టేబులెట్ ఫార్మేట్లో మెన్షన్ చేశారు. సో ఇదండి ఈపీఎఫ్ఓ వాళ్ళు రిలీజ్ చేసిన మరొక నోటిఫికేషన్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ సి వివరాలు. సో 185 పోస్టులే ఉన్నాయి. తక్కువే. బట్ తక్కువ అని మాత్రం లైట్ తీసుకోకండి. సో ఈ 185 పోస్టులు కేవలం 12th ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. అండ్ టైపింగ్ టెస్ట్ కూడా ఉండాలి. టైపింగ్ టెస్ట్ స్కిల్స్, ఎందుకంటే ఇవన్నీ స్టెనోగ్రాఫర్ పోస్టులు కాబట్టి. అండ్ మీకు ఈ నోటిఫికేషన్ వివరాలు యూస్ఫుల్ అండ్ హెల్ప్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి మరెన్నో నోటిఫికేషన్స్ మన ఛానల్ నుంచి మీరు పొందాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. అండ్ ఈ ఏపీఎఫ్ఓ వివరాలు అండ్ ఈ అఫీషియల్ నోటిఫికేషన్, అలానే ఎక్కడ అప్లై చేసుకోవాలో ఆ లింక్, అట్ ది సేమ్ టైం వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను మన డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే ప్లీజ్ తప్పకుండా నోటిఫికేషన్ని క్లియర్గా చదివిన తర్వాతనే మీరు ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ జాబ్ గిగ్స్. థ్యాంక్ యూ.